హలో ఎవర్స్, నేను వీడియో సందర్భంగా లంకేష్ మాట్లాడుతాను. మనం చెప్పిన విధంగానే మనకి కృష్ణా, అలాగే గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి అలాగే ఈరోజు తెల్లవారుజామున సమయంలో మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవడం జరిగింది. ప్రస్తుత సమయంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం అయి మనకి కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే నిజామాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు నమోదయ్యే అవకాశం ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో, అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనం చెప్పిన విధంగానే మనకి ఆగస్టు 3వ వారంలో మనకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆగస్టు 13వ తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర మీదుగా మనకి ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆగస్టు 13 నుంచి మనకి ముసురు వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే వస్తే 100 to 100% అయితే కనిపిస్తుంది. సో మనకి ఆగస్టు 13, 14, 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి అంటే ఆకాశం మేఘావృతమై చల్లా చెదురు తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం పూర్తిగా 100 to 100% అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస, అరకు, మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఆగస్టు 3వ వారంలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయని మనం ఆగస్టు 1వ వారం నుంచి మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి ఆగస్టు 3వ వారంలో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం అయితే పూర్తిగా 100 to 100% అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి నుంచి మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక వర్షాలు ఒక లెక్క అయితే మనకి ఇప్పటి నుంచి వర్షాలు పడే అవకాశాలు అయితే మరొక లెక్క అనేది ఊపు అందుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదవుతుంది. అలాగే మనకి వరదలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా పరిసర ప్రాంతాల్లో అంటే మనకి ఎగువ నుంచి వర్షాలు అనేవి దిగువకు కూడా మనకి వర్షాలు విపరీతమైన వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దివిసీమ ప్రాంతాల్లో కూడా మనకి విపరీతమైన వర్షాలు నమోదవుతాయి. అలాగే వరదలు కూడా మనకి అంటే దిగువకు వరదలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనకి ఎందుకంటే మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఒడిశా వైపుగా కొనసాగుతుంది. కాబట్టి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలకు మాత్రం వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఆగస్టు 3వ వారంలో మనకి వర్షాలు తెంచుకొట్టే అవకాశం అయితే పూర్తిగా 100 to 100% అయితే మనకి ఆగస్టు 13 నుంచి మనకి ఆగస్టు 22 వరకు కూడా మనకి వాతావరణంలో మార్పు అనేది పూర్తిగా ముసురు వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. సో మనకి ఆగస్టు 11, 12 తేదీల్లో మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి ఉరుముల మెరుపులతో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఈరోజు వాతావరణం ఆ విధంగా ఉండగా రేపు మనకి
బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం వచ్చేసి మనకి ఆగస్టు 13వ తేదీన ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి ఆగస్టు 12వ తేదీన మనకి అంటే వాతావరణం చల్లగా మేఘావృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆగస్టు 13 నుంచి మనకి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు 14, 15వ తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. అంటే మనకి ఆగస్టు 4వ వారంలో కూడా మరో అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు ఊపందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మరో అల్పపీడనాలు అంటే ఈ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి 2 అల్పపీడనాల ప్రభావంతో మనకి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే పూర్తిగా ఆగస్టు నెలలో అయితే 100% అయితే కనిపిస్తుంది. సో మనం ఆగస్టు మొదటి వారం నుంచి మనం చెప్పడం జరిగింది. మనకి ఆగస్టు 3వ వారంలో ఒక అల్పపీడనం, 4వ వారంలో కూడా మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ 2 అల్పపీడన ప్రభావంతో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆగస్టు 3వ వారంలో అంటే మనకి ఎల్లుండి నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఆ వర్షాలు పడతాయి అనేది ఎదురు చూస్తున్న ఈ దివసం వెదర్మెన్ లంకేష్ కోసం మనకి ఆగస్టు 13 నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది.